జిల్లా కల్స్పాడు మండలం ఎగురామాపురంలో భారీ రోడ్ షోను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధా, జెడ్పీటీసీ గంగి గురువిరెడ్డి, ఎంపీపీ నారాయణ, మాజీ ఎంపీపీ రామకృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు సుదర్శన్, జేఏసీ కన్వీనర్ చిత్తా రాజశేఖర రెడ్డిలు పాల్గొన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయ కన్వీనర్లు, మండల ప్రజాప్రతినిధులు, అభిమానులు వారికి స్వాగతం పలికారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థులు గాని, తదుపరి జగనన్న పెట్టినటువంటి అభ్యర్థులు గాని పెద్ద ఎత్తున మీరు గెలిపిస్తున్నారు. మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు జగనన్న పార్టీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మీ అభిమానం ఎనలేనిది. మీరందరూ కూడా 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాం. నిజానికి మేము ఈ 9 బూతులున్నాయి. రామాపురం, తమ్మలపల్లి, ఒక్క రామాపురం పంచాయతీలున్న 5 బూతులున్నాయి. ఈ 5 బూతుల్లో కూడా అఖండమైనటువంటి మెజారిటీ మీరు తీసుకురావాలని చెప్పి కూడా ఆశిస్తూ, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి మన గౌరవ శాసనసభ్యురాలు మరియు మన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధమ్మ గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రచార నిమిత్తము ఇక్కడ రామాపురం గ్రామం నుంచి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నేను నమస్కారం తెలుపుకుంటున్నాను. మనము జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు మనం గమనిస్తే ఏ విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా జగనన్న సమపాలనలో నడిపించాడో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మనకు కోవిడ్ వచ్చింది, మధ్యలో కరోనా వచ్చినప్పుడు మనం ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళలేకపోయాము. మనం మర్చిపోకూడదు, ఇప్పుడు కరోనా లేదు, ఆ సమస్యలన్నీ మనం అధిగమించాము. కానీ ఆ రోజు మనం పడిన కష్టాన్ని మనం మర్చిపోకూడదు. ఆ రోజు మన రాష్ట్ర ప్రభుత్వము దేశంలోనే ముందైన సర్వీసెస్, అందరికంటే మెరుగైన సర్వీసెస్ హెల్త్ కేర్ లో ఆ రోజు అందించిన విషయం మనకందరికీ గుర్తుంది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తానన్నాడో, ఈ రాష్ట్రము కరోనాతో కుంటుపడింది, ఆర్థిక వ్యవస్థ, నేను ఇవ్వలేను అని చెప్పొచ్చు. కానీ జగనన్న ఆ విధంగా తప్పించుకోకుండా ఇచ్చిన మాటను ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని ఆ కరోనా టైంలో అందించబట్టి ఎంతో మంది ఆ రోజు ఆ కష్టాన్ని గట్టెక్కినారు. అది మర్చిపోకూడదు మనము. ఈ రోజు మీ అందరికీ మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వచ్చింది. జగనన్న ప్రభుత్వానికి మనమందరం కూడా ఏ విధంగా అండదండగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఎస్పెషల్లీ మనం ఈ కలసపాడు మండలం గమనిస్తే నీటి ఎద్దడి ఎంత ఉంది. ఆ రోజు బై ఎలక్షన్ లో నాకు గుర్తుంది, తోటతుర్తి ప్రకాష్ రెడ్డి సార్తో పాటికి ఇక్కడే నిలబడి ఆ రోజున మనము లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూడా మాట్లాడినాం కదన్నా, ఇక్కడే మాట్లాడినాం. ఈ రోజున మన ఎంపీ సారు, మన గోవిందరెడ్డి సారు చొరవతో ఈ రోజు తడుపు వాగు లిఫ్ట్ ఇరిగేషన్ 16 కోట్లతో మనం చేసుకున్న విషయము మర్చిపోకూడదు. ఈ రోజున మనం గమనిస్తే జగనన్న నాయకత్వము, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలు ఏదైతే విద్య, వైద్యం అన్నది ఎంతో కాస్ట్లీ అఫైర్. మామూలుగా అయితే కనుక గవర్నమెంట్ స్కూల్స్ పెచ్చునూడి పిల్లల తలల మీద పడి పగిలే పరిస్థితి ఉంది 2019 ముందర. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు లేని పరిస్థితి గతంలో. కానీ ఈ రోజు జగనన్న ముఖ్యమంత్రి అయినాక మీరు ఏ పిహెచ్సికి వెళ్ళినా, ఏ గవర్నమెంట్ స్కూల్ చూసినా అత్యంత మెరుగైన సేవలు అందిస్తున్నారు. ఎక్కువ మంది బీద వాళ్ళంతా వెళ్ళేది గవర్నమెంట్ స్కూల్స్ కి, గవర్నమెంట్ హాస్పిటల్స్ కి. అలాంటివన్నీ కూడా జగనన్న ఎంతో జాగ్రత్త తీసుకొని ఈ రోజు విద్యకు, వైద్యానికి ఎంతో ఎక్కువ డబ్బులు కేటాయించడం జరిగింది. ఇవన్నీ మీరు గమనించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు విద్య అన్నది మా బాధ్యత కాదన్నారు గతంలో పాలకులు. కానీ మన పిల్లలకు అందించే ఆస్తి విద్య అన్నాడు జగనన్న. మనమందరం ఆ తేడాను గమనించాలా. వైద్యంలో ఇప్పుడు ఈ రోజున జగనన్న ఇంత ఖర్చు పెడుతున్నాడు. మీరు గమనించే ఉంటారు, జగనన్న సురక్ష గాని, ఆరోగ్య సురక్ష గాని, ఇలా వివిధ కార్యక్రమాలు మనం చేశాం. వీటన్నిటి నుంచి గవర్నమెంట్కి ఏం డబ్బులు రావు. అయినా కూడా బీద వాళ్ళు డబ్బులు లేని కారణంగా చదువు గాని, వైద్యానికి కానీ దూరం కాకూడదు అనేది జగనన్న ఉద్దేశం. ఈ రోజు అదే విధంగా రైతన్నకు తోడుగా ఈ రోజు మనం ఈ తడుకువాగు లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకున్నాం. ఇలా ప్రతి విషయంలో కూడా మన
ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నా, మనము జగనన్నకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. మనమంతా కూడా ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటు, ఎంపీకి ఒక ఓటు, ఎమ్మెల్యేకి ఒక ఓటు, ఎంపీ అవినాష్ రెడ్డి సార్కి, జగనన్న తమ్ముడికి ఖచ్చితంగా మన సమస్యల్ని ఆయన ఎంతనో దృష్టి పెట్టి ఆలోచిస్తారు. ఇదే కాకుండా రామాపురంలో 7 కోట్లకు ఒక వర్క్ రోడ్డు కూడా చేశాము. ఈ రోజున ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సచివాలయం, ఆర్బీకే, విలేజ్ క్లినిక్ ఇన్ని అందుబాటు తీసుకొచ్చిన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. దయచేసి ప్రతి ఒక్కరూ ఎంపీ అవినాష్ రెడ్డి సార్కి, ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నాకు మీరందరూ కూడా తోడుగా ఉంటారని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తున్నా. చంద్రయ్య జగనన్న జగనన్న పార్టీకి పాల్పంచుకు తల్లి మీ అమూల్యమైన ఓట్లు రాసి వేయించి కొనుగోలు వెంకటేశ్వరి జగనన్న పార్టీకి అమ్మ జగనన్న పార్టీకి పాల్పంచుకున్న అందరూ కూడా మీ అమూల్యమైన